ఏపీలో అవినీతికి పాల్పడిన 13 మంది అధికారులకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. విజయవాడ ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ నమోదు చేసిన ఎఫ్ఐఆర్లను రద్దు చేస్తూ గత ఏడాది హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ కేసులో ప్రతివాదులందరిపై ఏసీబీ దర్యాప్తు కొనసాగించవచ్చని స్పష్టం చేసింది. ఇకపై ఎలాంటి ఎఫ్ఐఆర్ అమలు, దర్యాప్తులను సవాల్ చేస్తూ దాఖలయ్యే పిటిషన్లను హైకోర్టు విచారణకు స్వీకరించరాదని ఆదేశించింది. ఈ తీర్పు కాపీ వెలువడిన 6 నెలలలోపు ప్రతివాదులపై దర్యాప్తును పూర్తి చేసి తుది నివేదిక దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. వారిపై అరెస్టు లాంటి కఠిన చర్యలు తీసుకోరాదని నిర్దేశించింది. దర్యాప్తును వేగంగా పూర్తి చేయడానికి ప్రతివాదులంతా సహకరించాలని సూచించింది. అవినీతి నిరోధక కేసుల దర్యాప్తు కోసం ఏసీబీ డీజీ కార్యాలయాన్ని ఏసీబీ కేసుల విచారణ పోలీస్ స్టేషన్గా కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు. 2020 వరకు 13 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. 12 కేసుల్లో దర్యాప్తు పూర్తి కాగా ఒక కేసులో ఛార్జ్షీట్ కూడా వేశారు. అయితే 2020 నుంచి 2023 మధ్య ఈ కేసుల్లో నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. నిబంధనల ప్రకారం విజయవాడ ఏసీబీ డీజీ కార్యాలయాన్ని పోలీస్ స్టేషన్గా నోటిఫై చేయనందున ఎఫ్ఐఆర్లను కొట్టేయాలని నిందితులు కోరారు. ఈ కేసు నడుస్తుండగానే ఈ కార్యాలయాన్ని రాష్ట్రం మొత్తానికి ఏసీబీ పోలీస్ స్టేషన్గా వర్తింపజేస్తున్నట్లు ప్రభుత్వం జీవో ఇచ్చింది. దీంతో ఏసీబీ నమోదు చేసిన కేసులపై దర్యాప్తు చేసే అధికారం లేదని 2016 అక్టోబర్ తర్వాత నమోదైన ఎఫ్ఐఆర్లను కొట్టివేయాలని నిందితులు కోరారు. దీంతో హైకోర్టు 13 ఎఫ్ఐఆర్లను కొట్టేస్తూ నిరుడు ఆగస్టులో తీర్పునిచ్చింది. దాన్ని సవాల్ చేస్తూ సెప్టెంబర్లో ఏసీబీ జేడీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అవినీతి నిరోధక చట్టం కింద శిక్షార్హమైన నేరాలను దాఖలైన ఎఫ్ఐఆర్లను హైకోర్టు కొట్టేయడంతో కొన్ని కేసుల దర్యాప్తును ప్రారంభంలోనే తుంచేసినట్లయింది. మరికొన్ని కేసుల్లో క్రిమినల్ ప్రొసీడింగ్స్ పూర్తిగా రద్దు చేసినట్లయింది. ఎఫ్ఐఆర్లు దాఖలైన పోలీస్ స్టేషన్లో జ్యూరిడిక్షన్ మాత్రమే పరిగణలోకి తీసుకొని హైకోర్టు తీర్పు న్యాయాన్ని అపహాస్యం చేయడమేనని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న చట్టాల్లో మార్పు చేర్పులు సవరణలు రద్దు చేస్తే తప్పితే రాష్ట్ర విభజనకు ముందున్న చట్టాలన్నీ విభజన తర్వాత 2 రాష్ట్రాలకు వర్తిస్తాయని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ నేపథ్యంలో ఎఫ్ఐఆర్లను రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేస్తున్నట్లు తెలిపింది. ఇకపై దాఖలు చేయబోయే ఛార్జిషీట్లను దర్యాప్తు తర్వాత ఏవైనా ఇతరత్ర అంశాలు ఉంటే వాటిని సవాల్ చేసే స్వేచ్ఛను ప్రతివాదులకు ఇస్తున్నట్లు ధర్మాసనం తీర్పులో స్పష్టం చేసింది. ఏపీలో అవినీతికి పాల్పడిన 13 మంది అధికారులకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. మా ప్రతినిధి శివ మరింత సమాచారం ఇస్తారు దీని గురించి. రైట్ శివ, దీంట్లో జరిగినటువంటి ప్రొసీడింగ్స్ ఏం చెప్తున్నాయి? సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో, తీర్పులో, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల్లో ఎటువంటి అంశాలు ఉన్నాయి ఇంకా పూర్తిగా? అదే మొత్తం మీద చూసుకుంటే 2016 నుంచి 2020 వరకు నమోదైన ఏసీబీ కేసులని కూడా గత సంవత్సరం ఆగస్టులో ఏపీ హైకోర్టు కొట్టివేసింది. దాదాపుగా 13 అవినీతి నిరోధక శాఖ కేసులు నమోదు చేస్తే దీంట్లో 12 కేసులు విచారణ పూర్తయి ఒకే ఒక కేసు ట్రయల్లో ఉంది. ఈ కేసు అన్నిటికి సంబంధించి ఏపీ హైకోర్టులో అంటే కేవలం ఒకే ఒక సాకుతో, ప్రధానంగా చెప్పాలంటే రాష్ట్ర విభజన జరిగి దాదాపుగా దశాబ్దం దాటిపోయినా కానీ ఇంకా నీటి సమస్యతో పాటు ఇట్లాంటి చిన్న చిన్న చిక్కుముడులు ఆంధ్రప్రదేశ్ని వేధిస్తూనే ఉన్నాయి. తాజాగా అక్రమాలకి అవినీతికి పాల్పడ్డ 13 మంది అధికారులు చట్టంలో ఉన్న చిన్న చిన్న లొసుకుని బేరేజ్ వేసుకొని వాటిని సాగ్గా చూపించి హైకోర్టులో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మరి పిటిషన్లు వేసి తద్వారా వారి కేసులను కొట్టివేసుకునే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిపై సుప్రీంకోర్టు ఉన్నత న్యాయస్థానం తీవ్రస్థాయిలో అసహనం కూడా వ్యక్తం చేసింది. హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని కూడా ఒక దశలో తప్పుపట్టేనంత పని కనిపించింది. అలాగే ఎవరైతే ఈ 13 మంది వ్యక్తులు ఉన్నారో ఈ 13 మంది వ్యక్తులపై ముందస్తు అరెస్టులు కానీ లేకపోతే మిగిలిన అంశాలు చేయొద్దు, వారిపై చట్ట ప్రకారం విచారణ కొనసాగించాలి. ఏదైతే 2016 నుంచి 20 వరకు జరిగిన వివిధ కేసుల అక్రమాలకు సంబంధించి కూడా ఏదైతే ఏసీబీ
పోలీస్ స్టేషన్ హెడ్ క్వార్టర్గా ఆంధ్రప్రదేశ్ని ప్రకటించని సాకుతూ అంటే రాష్ట్ర విభజన తర్వాత ఒకసారి పూర్తిస్థాయిలో సెటరేట్ అవ్వాలంటే కొంత టైం పడుతుంది. 2014 జూన్ నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు వేరువేరుగా మారిన నేపథ్యం కనిపించింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఒక్కొక్కటిగా ఆంధ్రప్రదేశ్ కార్యాలయాలు రావటం, ఆ తర్వాత భూ కేటాయింపులు, భవనాల నిర్మాణాలు, ఇట్లా అనేక అంశాలకు సంబంధించి కొంత జాప్యం జరిగింది. కానీ చట్టాల్లో ఉన్న జాప్యానికి సంబంధించి కావచ్చు, పాలనలో ఉన్న చిన్న చిన్న లోపాలని బేరేజ్ వేసుకొని 13 మంది అవినీతి తిమింగలాలు దీన్ని సాగ్గా చూపించి హైకోర్టులో పిటిషన్ వేసి గత ఆగస్టులో కొట్టివేసుకునే దిశగా చర్య తీసుకున్నారు. దీన్ని సవాల్ చేస్తూ కర్నూలు రాయలసీమ ఏసీబీ జేడీ సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేశారు. సుదీర్ఘంగా విచారించిన ధర్మాసనం కూడా ఒకవైపుకి హైకోర్టుకు చురకలు వేస్తూ మరొక వైపు అవినీతికి పాల్పడ్డ అధికారులకు కొంత ఉరటని, కొంత ఉపశమనాన్ని, మరికొంత అంటే అనస్ఫూర్తిని కలిగిస్తూ కూడా తీర్పునైతే వెలువరించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో కేసు రీఓపెన్ చేస్తూ విచారణ ప్రారంభం కాబోతా ఉంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ శివ.